మానవులలోని అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనే వెలుగును నింపేవాడే గురువు. అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేశారు. గురువు సహాయం లేనిదే ఆత్మసాక్షాత్కారం అసాధ్యం అని మనకి తెలియజేయడమే దాని పరమార్థం. అలాంటి దైవ సమానుడైన గురువు గురించి మహాభక్తులు, జ్ఞానులు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని ఈ గురు పూర్ణిమ పర్వదినం నాడు ఒక్కసారి స్మరించుకుందాం. గురువు ఆవశ్యకతను గూర్చి భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది: ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అనగా సద్గురు సేవ, శరీరం మనసు పరిశుద్ధంగా ఉంచుకోవడం అనేవి అమానిత్వాది సద్గుణాల్లో కొన్ని అని. ఉపనిషత్తు అంటే గురువు సమీపంలో కూర్చుని వారి ఉపదేశం వినడం అని అర్థం. ఉపనిషత్తులన్నీ గురు శిష్య సంవాదములే. ఉపనిషత్తులలో గురువు ఎడల శిష్యుడు ఎలా ఉండాలో తెలియజేసే శ్లోక అర్థాలు ఇప్పుడు చూద్దాం. శిష్యుడు సంతోషంతో కూడినవాడై గురువు చెప్పిన దానిని చేయవలెను. గురు శుశ్రూషచే మానవుడు హంస విద్యను అనగా పరమాత్మతో ఏకత్వాన్ని గ్రహించే విద్యను పొందును అని బ్రహ్మోపనిషత్తులో చెప్పబడింది. తక్కిన వేదశాస్త్రములను కాలి ధూళి వలె వదిలివేయవలను. మానవుడు ఎక్కువ శ్రేయస్సుకై గురుభక్తిని ఎప్పుడునూ కలిగి ఉండవలను అని బ్రహ్మ విద్యోపనిషత్తులో చెప్పబడింది. నారద పురాణంలోని గురువు గురించిన ప్రస్తావన ఉంది. అదేమిటో తెలుసుకుందాం. గురువును ఆరాధించి వేదమును పొందిన వానికి ముక్తి ఫలము లభించును. ఆదిశంకరాచార్యులు వారు అద్వైత వేదాంత తత్వాన్ని ప్రబోధించిన మహాపురుషుడు. ఆయన ఇలా అంటారు: సంసార సముద్రంలో నిమగ్నమైన వారికి రక్షణ పొందుటకు భగవానుని పాదపద్మములు చేర్చు గురువు అనుగ్రహం అనే నౌకను ఆశ్రయించవలను అని. సీతారామాంజనేయ సంవాదం అనే గ్రంథంలో పరమపదం చేరడానికి గురువు అవసరం అని తెలియజేసే ఈ పద్యం చూద్దాం. గురుపాదతీర్థంబు గ్రోలక కలుగునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. గురు సుప్రసాదంబు గొనకున్న గలుగునే ప్రతిలేని చిత్తోప్రతి సుఖంబు. గురుతత్వమాత్మ గనుగొనకున్న గలుగునే నిరతిశయంబైన పరమపదము. అలాగే మరొక మహానుభావుడు గురు శుశ్రూష ఆవశ్యకత గురించి ఇలా వివరించారు: లోతుగా గుణపాలతో త్రవ్వితేనే భూగర్భంలోని జలాలను పొందగలం. అలాగే గురువులోని విద్యను గ్రహించాలంటే అది శుశ్రూష వలనే సాధ్యమవుతుంది. దేవేరుష్టే గురుస్త్రాత గురౌరుష్టేన కోప్యద. అనగా దేవుడు కోపించిన గురువు రక్షించుటకు సమర్థుడు, గురువు కోపించిన రక్షింప సమర్థులు ఎవ్వరూ లేరు అని బ్రహ్మదేవుడు కలిగి చెప్పాడు అని శాస్త్రాలలో లెక్కించబడి ఉంది. తరువాతి కాలంలో మహాయోగులు, భక్తులు తమ గురువుల ఎడ వారి భక్తిభావాన్ని ఏ విధంగా ఉపమానాలతో వర్ణించారో చూడండి. శాంతి కోసం ఒక అడవి నుంచి ఇంకొక అడవికి పరుగులు తీస్తున్నావే కానీ సద్గురు పాదాలను మాత్రం ఆశ్రయించడం లేదు. ఓయి తెలివి తక్కువడా, నది ఎన్ని రకాలుగా పరుగులెత్తినా అది సముద్రాన్ని చేరకుండా శాంతిని అందుకోగలదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి. నేను నా గురుదేవుల పాదపద్మములకు నమస్కరించుచున్నాను. అతడు కృపాసముద్రుడు, మనుష్య రూపము దాల్చిన శ్రీహరి. సూర్యకిరణములు అంధకారమును, విజ్ఞాన నిధి అయిన ఆ గురువచనములు అజ్ఞానమును పట్టాపంచలు గావించును అన్నారు గోస్వామి తులసీదాసు. గురువు గోవిందుడు నా ముందు నిలబడితే నేను ముందుగా ఎవరికి నమస్కరించాలి? నా గురువుకే. ఎందుకంటే ఆ దైవాన్ని చేరే మార్గం నాకు చూపిన వారు నా గురువు కాబట్టి అన్నారు కబీర్ దాస్.
మనలను చేరడానికి దేవుడు ధరించిన ప్రకాశవంతమైన ముసుగే గురువు అన్నారు వివేకానందుడు. ప్రపంచంలో ఏ మానవుడు భ్రాంతిలో బ్రతకవద్దు. గురువు సహాయం లేనిదే ఎవ్వరూ ఆవలి ఒడ్డుకు చేరలేరు అన్నారు గురునానక్. ఓ యోగి, నీ కాళ్ళకు మొక్కుతాను, నీకు పరిచర్యలు చేస్తాను, ఆ కృష్ణుడిని చేరే రాజమార్గం చూపించు అన్నారు మీరాబాయి. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థానాలను చేరిన కొద్దీ గురువు యొక్క అవసరం ఎక్కువ అవుతూ వస్తుంది అన్నారు సహజ మార్గ వ్యవస్థాపక గురువులు పూజ్య బాబూజీ. గురువు దైవానికి మానవుడికి మధ్య ఒక వారధి లాంటి వాడని కూడా చెప్పారు. పవిత్రమైన గురు పూర్ణిమ దినాన మన గురు పరంపరకు నమస్కరిస్తూ మనకు సద్బుద్ధి దయచేయమని, మానవులందరినీ సమదృష్టితో చూసి ప్రేమతో వారిని అంగీకరించే గుణం మనలో పెంపొందించడానికి సహకరించమని ప్రార్థిద్దాం.